మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో విద్యావాసుల అహం అంటూ వివాహం అని కూడా అనొచ్చు మన మణికాంత్ గారు అండ్ అలాగే మన రాహుల్ విజయ్ గారు. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇద్దరికి హాయ్ హాయ్ హాయ్. హలో హలో అండి. ఎలా ఉన్నారన్నా? ఆల్ గుడ్ అండి. ఆల్ గుడ్, చాలా బాగున్నాను. స్టార్టింగ్ అన్నా మీది ఒకటి చూశాను, జస్ట్ అంతే నార్మల్గా వన్ పిక్చర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 11 years బాగా. అంటే అన్న మీకు తెలుస్తుందా సారే అని, మణికాంత్ గారు అని ఐడియా వస్తుందా? కొంచెం ఎక్కడో చూసినట్టు తెల్లవారు గురువారం అంటే రాజమౌళి గారితో చేశారు. ఆయనతో పాటు ఒక ఫోటో కూడా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు ఆల్మోస్ట్. ఎట్లా అనిపించింది అన్న? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఆ రోజు సార్ తోటి డెఫినెట్లీ ఇట్స్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక అంత పెద్ద డైరెక్టర్ బాగా చేసావు, ఫస్ట్ సినిమా లాగా ఎక్కడ లేదు డీల్ చేస్తే చాలా బాగా చేసావు అనడం అన్నది ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్లో ఫీల్ అయినా రిలీజ్ అప్పుడు. ఓకే, యాజ్ ఏ డైరెక్టర్గా అన్న ఆల్మోస్ట్ 2.5 years 3 years అని చెప్పారు శివాని రాజశేఖర్. అంటే సినిమా ఎంతవరకు ఎందుకు లేట్ అయిందంటే ఏం చెప్తారు? షూటింగ్ ఐడియల్లీ స్పీకింగ్ 90% ఆఫ్ ది షూటింగ్ డిసెంబర్లోనే అయిపోయింది. సంక్రాంతికి రిలీజ్ కూడా చేసేద్దాం అనుకున్నాం, ఏదో ఒకటి చేసి ఎంతో కొన్ని థియేటర్లో వచ్చి అన్నా కూడా. బట్ ఏమైందంటే ఒక మాస్ సాంగ్ సినిమాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ షూట్ చేస్తున్న ప్రాసెస్లో నేను కాలు ఇరిగింది. 4 months బెడ్ రెస్ట్. సో ప్యారల్గా మా సినిమా చేస్తున్నప్పుడే కోటబొమ్మల షూటింగ్ కూడా అవుతుంది. ఇంకేంటంటే ఇంకొకసారి ఆయన రికవర్ అయ్యి అది చేసేసరికి కోటబొమ్మలు ఇంకా డిలే అయిపోతుందని వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి డేట్లు అక్కడ ఇచ్చి అవి ఫినిష్ చేసి కోటబొమ్మలు రిలీజ్ చేసి ఇది వచ్చేసరికి అలా టైం పట్టేసింది. అంటే అదొకటే ఫ్యాక్టర్ అని కాదు, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ అలా అయిపోయింది అంతే. ఓన్లీ యాక్సిడెంట్, ఇంకేమి ప్రొడ్యూసర్ నుంచి కానీ క్యాస్ట్ అండ్ క్రూ ఇంకా మిగతా అన్ని అయిపోయినాయి. అంటే మీరే బాగా ఇబ్బంది పెట్టారు అని కూడా చెప్పారు నాతో. ఎవరున్నారు? శివాని గారు చెప్పారు. చెప్తారా? నిజంగా ఆవిడ ఆన్సర్ చేస్తేనే బాగుంటుంది. రాహుల్ విజయ్ అన్న లింగిడి విజయ్ మాస్టర్ మంచి హిట్ కొట్టారు. ఎక్కడ చూసినా మిమ్మల్ని ఆ సాంగ్తో చాలా మంది రీల్ పెడుతూ ట్యాగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన రీసెంట్గా పుష్ప కూడా చేశారు విజయ్ మాస్టర్. సేమ్ అసలు ఎలా అనిపిస్తుంది అన్న? అంటే మీరు ప్రతి ఫిలిం అంటే కొన్ని సినిమాలు కుడియారం అయితే కానీ కాలేజ్ కుమారు, అలానే మన రీసెంట్గా కోటబొమ్మాలి, ప్రతి కాన్సెప్ట్ అంటే పొంతన ఉండదు మీరు సెలెక్ట్ చేసే దానికి. అంటే కెరియర్లో స్టార్టింగే స్టోరీని పర్టికులర్గా ఈ స్టోరీ అయితేనే చెయ్యాలని ఉందా అన్న? అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చితే చెయ్యాలని కూడా ఉందా మీకు? యా, ఫర్ మీ క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాలండి. ఫస్ట్ ఏదో క్యారెక్టర్ ఉందా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, స్టోరీ లైన్ బాగుంటే ఐ డూ ఇట్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్ షిఫ్ట్ ఉంటే యాక్టర్గా మళ్ళీ మనల్ని రీఇన్వెంట్ చేసుకుంటూ ఉంటాం అన్నది నమ్ముతాను నేను. సో అందువల్ల అది చాలా కాన్షియస్గా తీసుకునే డెసిషన్ దట్ ఓకే ఒక జానర్కి ఇంకో జానర్ సంబంధం లేకుండా ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై టైం. ఒక యంగ్ mid-20s ఉన్న ఒక యంగ్ యాక్టర్కి యూనో ఎన్ని క్యారెక్టర్స్ చేయగలిగితే అంత మంచిది. యూనో ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ పడిపోద్ది యాజ్ అన్ యాక్టర్, అండ్ దెన్ ఆన్ దట్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. సో దట్ ఈస్ మై ఐడియాలజీ. హెల్మెట్ వాడుతున్నారా అన్న? నేను బైక్ బాగా తక్కువ. నేను కార్లే. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ మీ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చెప్పచ్చా? ఇదే ఏం రియల్ ఎస్టేట్? మా రైటర్ గారు రియల్ ఎస్టేట్ అంటే మీరు యాక్సెప్ట్ చేశారు కదా యాజ్ ఏ హీరోగా? లేదు, నాకు అంటే వాసు అనేవాడు ఒక 50% ఉంటాడు నాలో. చైల్డ్ లైక్ హార్ట్ కానీ చిన్న ఏమంటాం అల్లరి చేసే విధానం అది కొంచెం నాలో కూడా ఉంటాయి. అందుకని వాసు కొంచెం నాలో 50%. అన్న మీది నార్మల్గా ఉన్న పిక్చర్ చూశాను మీది, అంటే మీరు చూసి షాక్ అవుతారు. అంటే జిమ్నాస్టిక్ బాడీ అన్న, అది ఎక్కడ దొరుకుతుంది? నార్మల్గా నా డౌట్. చూడండి సార్, ఒకసారి ట్రై చేస్తారా మీరు? చేద్దాం, మీరు ఎక్స్పెక్ట్ చేయాలా అన్న? ఏంటి ఒకసారిగా ఇట్లాంటివి ఉంది? అది లాక్డౌన్ టైంలో, కోవిడ్ టైంలో ఇంట్లో ఇంకా ఏమన్నా పని. మీరు ఇట్లాంటి యాక్షన్స్ కూడా పెట్టచ్చు, ఇట్లాంటి ప్లాన్ చేసి ఇంకా సినిమా రాయాలి. ఇంకో సినిమా ఇప్పుడు మీదన్నా మధు. మనకి 2 అక్షరాల పెళ్ళయి ఎన్ని ఏళ్ళైనా 3 అక్షరాల జీవితం. ఇక ముందు ఎంత ఉన్నా 4 అక్షరాల ఆనందాన్ని మాత్రం నేను ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నా.
చెప్పొచ్చు కదా దీనికి అసలు ఏంటని. యాక్చువల్లీ నాదే తప్పు, అలాంటి పర్సనల్ మూమెంట్ నేను ఇన్స్టాలో పెట్టాను చూడండి, నేను అంటే దీన్ని ఏ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని పెట్టారు? నా యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ మా వైఫ్ తినది. ఓకే, మధు అంటే మా వైఫ్. నా ఫస్ట్ సినిమాలో హీరోయిన్ పేరు మధు, మా వైఫ్ పేరే అలా పెట్టాను. గురు వాళ్ళ హీరోయిన్ పేరు. దెబ్బకి ఇంప్రెస్ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి పెళ్లి చేసుకుంది, లేకపోతే ఇంకే పేరు పెడితే ఇంప్రెస్ అయితే ఇంకేముంది, ఇంకా ఏం లేదు అన్న. మీ అంటే నార్మల్ గా కొన్ని మీరు ముందే ఆర్కిటెక్ట్ గా వేసుకొని పెడతారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పోస్టర్ ఉంది, దీన్ని డ్రాయింగ్ వేసుకొని వి ప్లాన్డ్ ఎగ్జిక్యూటెడ్. ఐ థింక్ అవును, ఎందుకంటే నాకు ప్రొడక్షన్ ఫస్ట్ నుంచి నాకు ఏదన్నా సరే ఆన్ స్క్రీన్ అంటే స్టోరీ బోర్డింగ్ సైజ్ వైజ్ అంటే మీరు కొన్ని పోస్టులు చూస్తుంటే ఒక గ్రాఫిక్ లెవెల్ క్రియేట్ చేస్తారు కదా ముందే కొన్ని. అవును, మీ కొన్ని పోస్టులు చూస్తుంటే కొన్ని అట్లానే అనిపిస్తూ ఉన్నాయి. అవునండి. ఐ థింక్ నేననే కాదు కానీ ఇప్పుడు ఈ మధ్యన సినిమాలు ప్రతి అన్నిటికీ స్టోరీ బోర్డింగ్ చాలా బేసిక్ అయిపోయింది. అంటే ప్రాబబ్లీ ఒక కోవిడ్ ముందు అప్పుడు నేను 2019 నుంచి ఫాలో అవుతున్నప్పుడు అప్పుడే అప్కమింగ్, అంటే కొంతమంది తరుణ్ అన్న ఇల్లు ఫాలో అవుతున్నారు. బట్ ఐ థింక్ నవడేస్ మీకు సోషల్ ఫ్యాంటసీ మూవీస్ మీద బాగా ఇంట్రెస్ట్ అన్నా? అలానే ఏం లేదు, అంటే ఒకసారి ఏదైనా ఇమేజ్ ని ఒకసారి బ్లాక్ అండ్ వైట్ కాకుండా కొంతమంది డైరెక్టర్ విజన్ కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచిస్తారు కదా. ఐ మీన్ ఏదైనా షార్ట్ ఇప్పుడు ముందే మీరు క్రియేటివ్ ఒక షార్ట్ ఉంటుంది, కొన్ని ముందు చేయకుండా దాన్ని వెనక చేసి దాని బ్యాక్ సీన్ కొంతమంది ముందు చేస్తారు కదా. కొన్ని అంటే మీ పోస్టుల ప్రకారం కొన్ని చూస్తే మాకు కొద్దిగా అట్లా అనిపించింది. ఇది ఇది దీనికి మీనింగ్ ఏంటి అన్న? మీకు ఏమైనా అర్థం అవుతుంది? డాన్స్ ఆడుతున్నారు. యాక్చువల్లీ పల్ప్ ఫిక్షన్ అన్న ఫేమస్ ఫిల్మ్, మూమెంట్. సో ఏంటంటే నా సినిమాల్లో అంటే తెల్లవారి గురువారంలో ఏంటంటే లాలా ల్యాండ్ డాన్స్ స్టెప్ ఉంటుంది, అదొక వాల్ మీద వేసా. ఇది ఒక అంటే నా ఇష్టమైన సినిమాలని సబ్ కాన్షియస్ గా చెప్పడం కోసం ఆడియన్స్ నేను అలాగా ఆర్ట్ అలాగా ఏదో ఒకటే యాజ్ అ డైరెక్టర్ గా ఏదో ఇప్పుడు ఏదో పైత్యం గుర్తుందా? ఓల గుసగుసలాడి సినిమాల్లో అవసరం సినిమాకి వెళ్తే జల్సా బయట అన్ని హాల్లోనే వేస్తాడు. ఉడియాలంది యానీ హాల్ అనే సినిమా ఫేమస్ ఫిల్మ్, ఆయన ఏంటి దాన్ని అన్ని హాల్లోనే వేసాడు ఆయన. నేను ఐ వాజ్ లైక్ ఆస్టక్, అసలు మీకు అన్ని హాల్లోనే ఎలా వేసావు? పైన ఉడియాలని పక్కన డైన్ కిటన్, ఉలియాలన్, శ్రీనివాస్ అవసరాలు అని ఉంటుంది. అంటే మీరు దాన్ని కాపీ కొట్టారా? ఇది హాల్ సీన్. ఏ హాల్ సీన్? ఇదిగోండి ఈ పిక్చర్. అది హాల్ కాదు, ఇది మన పెళ్లి రిసెప్షన్ ఏదైతే ఉంటుందో పెళ్లి రిసెప్షన్ అలాంటి సెట్ అన్నది చూపించడం కోసం అది అలాంటి కొద్ది వన్ సినారీ ఎక్కడో డ్రామాలు వేసే టైప్ లో అనిపించట్లేదు భయ్యా మీకు? మంచిదే, అంత వర్క్ చేస్తున్నారంటే మంచిది కదా. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏముంటుంది అంటే కొన్నిసార్లు ఓకే నా మైండ్ లో ఇలాంటి ఇమేజ్ ఉంది అని నోటితో చెప్పడం కంటే గీసి చూపించడం ఇంక ఈజీ కదా. ఓకే, అర్థమవుతుంది కదా అనేది. అంటే చూడంగానే ఏదైనా గీసి చూపించేస్తారు అలానే ఏం కదా, అంత ఆర్టిస్ట్ కూడా కాదు కానీ అట్లీస్ట్ నా విజన్ ని వేరే వాళ్ళు చెప్పు, లేదా ఈ మధ్యన చాలా యాప్స్ ఉన్నాయి స్టోరీ బోర్డింగ్ వాటిలో కూడా. ఐ యూజ్ లాట్ ఆఫ్ దట్. అంటే ప్రీ ప్రొడక్షన్ అంటే స్క్రిప్టింగ్ కి ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ షూటింగ్ స్టేజ్ కి మధ్యలో చాలా గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైంలో ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఓకే అన్న, మీరు ఎవరినైనా బాగా అంటే మిస్ అవ్వడం కానీ రీసెంట్ టైమ్స్లో ఏదైనా జరిగిందా? నాకు మా ఇంట్లో ఉండడం అంటే బాగా ఇష్టము. సో మొన్న అవుట్డోర్ షూట్స్కి అలా వెళ్తే కొంచెం హోమ్ సిక్ అవుతా ఉంటాను అంతేగాని అంటే ఫ్యామిలీ మా అమ్మని అలా. ఓకే, సో మరి ఆడు ఆ ఓట్కగాడ అచ్చా ఆడు అవును చాలా ఇంపార్టెంట్ చెప్పిన దానికి దీనికి నాకు ఒకసారి వాడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో. నాతో పాటు వి గ్రో అప్ టుగెదర్ అనాలి, ఒక 11-12 years. మావాడు ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏదో చనిపోయి 2-3 years పైన అవుతుంది. మిస్ హిమ్ అ లాట్. హీ మీన్స్ అ లాట్. నా ఫోన్లో ఇంకా అదే ఒకసారి కదా అంటే మీన్ చూడడానికి అంటే మీకు బాగుండేది డాగ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. తర్వాత మొత్తం ఓకే కింద చదవగానే అప్పుడు అర్థమైంది బాగా మిస్ అవుతున్నా అట్లాగని. అన్న ఇప్పుడు నార్మల్గా మీలాంటి ఒక సినారియో ఈ కాన్సెప్ట్ని చూసారు, పెళ్ళి చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే స్టార్టింగ్ ఒంటరిగానే జీవితాన్ని స్టార్ట్ చేస్తారు, చివరికి ఒక అండర్స్టాండింగ్ మీరు అన్నారు తమ్ముడే ప్యాకెట్ అనే డైలాగ్ ఉంది. అంటే ఎండింగ్ కూడా ఒంటరిగానే వెళ్ళిపోతారా? ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారి 17 ఒక రోజుగా చూసండి ఏముంది అంటకండి సార్ మీరు అట్లాగంటే సినిమాది కాదు నార్మల్ గా దీనికి మీనింగ్ చెప్పండి. పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతామండి. కాకపోతే
బతుకున్నంత కాలం మాత్రం ఒంటరిగా బతకడం అనేది మాత్రం తప్పు అంట. తప్పు కూడా అన్నా, అది వాట్స్ పాయింట్ అంటాను నేను. అందుకే కలిసి ఉండాలి, అంటే కలిసి ఉండాలి. అంటే ఎంతమందితో కలిసి వస్తారు మ్యారేజ్కి ముందు? ఎంతమందితో కలిసారంట పెళ్లికి ముందు ఎంతమందితో కలిసినా పెళ్లి అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకరితో కలిసి ఉండడం కరెక్ట్ అంట. నాకు పెళ్లికి ముందు కావాలి అకౌంట్ మేడం గారు గుర్తుపెట్టుకోండి. అంటే సార్ మీ రియల్ లైఫ్ ని బేస్ చేసుకొని చేశారా? అదేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రైటర్ వేరే అండి, వెంకటేష్ అని. దానికి అతను చెప్పినప్పుడు ఓకే రిలేటబుల్, అంటే ఓకే మన ఫ్రెండ్స్ ఏదో మీలాంటి యంగ్స్టర్స్ రిలేషన్షిప్ అలాగ ఎవరికో ఒకరు కనెక్ట్ అవుతుంది అన్న పాయింట్ నాకు అలాగే కనెక్ట్ అయింది. అక్కడి నుంచి నేను దాన్ని స్క్రీన్ ప్లే డెవలప్ చేసి యూనో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాండ్ స్క్రిప్ట్ లా చేసి వి స్టార్టెడ్ ఫిల్మింగ్. ఓకే అన్న, రాహుల్ విజయ్ అన్న ఈ సినిమాలో మీలాగానే కాన్సెప్ట్స్ డిఫరెంట్గా ఎంచుకొని చేస్తారు. యాజ్ ఏ డైరెక్టర్ ఈయనలాగే ఆయన కూడా ఇట్లాంటి కొటేషనల్ టైప్ కానీ కొన్ని డిఫరెంట్ ఈయన ఇప్పుడు మధు గారిని అలాగా అప్రిషియేట్ చేస్తూ సంథింగ్ అట్లా రాస్తారు. అట్లా ఎవరైనా మీకు ఎదురయ్యారా సినిమాలో? ఆల్రెడీ ఉన్నారు సినిమాలో ఎదురవ్వడం. సినిమాలో ఒక ఆర్టిస్ట్ ఎదురవ్వడం అంటే లైక్ సేమ్ కాన్సెప్ట్లీ రాహుల్ విజయ్ గారు లానే డిఫరెంట్గా ఎంచుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మీలాగే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మీలా కొటేషన్లు కానీ ఈ ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ ఈ టైప్ కొన్ని పెడుతూ ఉంటారు పోస్టులు. అలా నాకైతే ఎవరు తగలలేదు. మరి పేరు చెప్పొచ్చా సార్ డైరెక్టర్ గారు? మీరు నేనా? నాకు అలా ఎవరైనా తగిలారు అని అంటారు. సినిమాలో ఉన్నారు ఆర్టిస్ట్ నేమ్ శివాని ఏంటి పంపేసి? లేదు, మీరు శివాని గారు లేరు కాబట్టి ఇక్కడ శివాని గారు ఏంటో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, చెప్పచ్చా పేరు? అవసరాలు శ్రీనివాస్ గారు. ఓ రైట్. మీ పాయింట్ బాగా కనెక్ట్ అవుద్ది. అవునా సార్? ఆయన కూడా రైటర్ కదా, రైటర్ అండ్ డైరెక్టర్. మీకు ఎట్లా ఫస్ట్ టైం అంటే ఎట్లా సార్? అంటే మహావిష్ణు గెటప్ లో అవసరాలు శ్రీనివాస్ గారిని అది ఏమో మరి అలా అంటే సగం ఆయన పేరే హెల్ప్ఫుల్ ఏమో, అంటే శ్రీనివాస్ అని ఆయనే పెట్టుకున్నారు కదా, ఇంకా అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందేమో. వెంటనే నాకు యాక్చువల్లీ అవసరాలు శ్రీనివాస్ గారు యాజ్ అ డైరెక్టర్గా ఇష్టం, యాజ్ అ యాక్టర్గా ఇష్టం. అండ్ ఇద్దరు డెబ్యూలు కూడా వారాహి నుంచి అయ్యాను. ఆయన ఫస్ట్ సినిమా ఉలగసులాడ వారాహిలో, నా ఫస్ట్ సినిమా తెల్లవరకు గురువారం వారాహిలో. అండ్ కళ్యాణ్ మాలిక్ గారితో ఉన్న ఎఫినిటీ వల్ల ఐ థింక్ లైక్ యూనో ఆయన త్రూ కళ్యాణ్ సార్ త్రూ నేను అప్రోచ్ అయ్యాను. నేను అడిగిన వెంటనే టక్కున ఒప్పేసుకున్నారు ఆయన. అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ప్రతిదీ సేమ్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లు చాలా వస్తున్నాయి. స్టార్టింగ్ ఆ సీన్ చూడంగానే కితకితలు పాత సినిమా ఒకటి గుర్తు రావడం, కొన్ని సీన్ చూస్తుంటే కొన్ని రీసెంట్ మూవీస్లోనే మలేషియా అని ఇంకొన్ని సినిమాలు కొన్ని సీన్స్ తీసుకున్నారు, ఏమైనా రెఫర్ తీసుకుని యాస్టీజ్ అని ఒక నార్మల్గా చేసుకొని వెళ్ళారు. అంటే మాకు అనిపించింది ట్రయల్లో చూడాలి. అదే అంటే ఇప్పుడు డెఫినెట్లీ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలాంటిది అలా నా రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. అదృష్టం ఏంటంటే మీరు చెప్పిన నేను హిట్ సినిమాలు ఐ టేక్ రియలీ ప్రైడ్ ఇన్ దట్ హిట్ సినిమాలతో కంపేర్ చేస్తున్నారని. కాన్షియస్ గా తీసుకున్నవి అయితే కాదు కానీ, బట్ మా వెంకీకే ఇన్బిల్ట్ త్రివిక్రమ్ పంచాన్ ఐ థింక్ అది గోదావరి జిల్లాలో అటకారం ఏమి. అందుకేనా సార్ ఒకరికి మంచి ఒకరు అసలు తగ్గేదేలే అహంతో కూడిన ప్రేమ కథ. అంటే ఫస్ట్ దానికి మీనింగ్ నాకు అర్థం కదా. ఒకరికి మంచి ఒకరు అసలు ఒకరికి మించి ఒకరు. ఓకే, అంటే త్రివిక్రమ్ గారు లాగా ఫాలో అయ్యారు. కొటేషన్ కరెక్టే కదా? ఓకే, అట్లాంటి పాయింట్ ఏదైనా మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలాంటి పాయింట్? ఇప్పుడు మీరు ఒకరికి మించి ఒకరు డెఫినెట్లీ ఇప్పుడు అదే కదా, ఒక్కొక్క సీన్ బట్టి ఒక మీటర్ లో హీరో ఎక్కువ డామినేట్ గా ఉంటాడు ఒక దాంట్లో. బట్ లైక్ కమింగ్ టు ద ఎండ్ ఎలాగా వాళ్ళిద్దరు కల్చర్ అన్నది వాళ్ళ ఈగోని బ్యాలెన్స్ చేసుకుంటూ, వాళ్ళ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ, యూనో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా కల్చర్ అన్నదే. అంటే లాస్ట్ కి ఎవరు కలుస్తారని? ఇద్దరు కలుస్తారు, ఇట్స్ హ్యాపీ అండి. లాస్ట్ కి ఎవరు తగ్గుతారు? ఫస్ట్ ఎవరు తగ్గుతారు అది కూడా చెప్పేస్తే ఒక్క రోజు లాంగ్ ఇగో స్టోరీ కదా సార్ అసలు. చూడండి ఈ 15 ఒక్కసారి ఇప్పుడే చూద్దాం సార్, ఇప్పుడే చూద్దాం. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. మీ ఫేవరెట్ క్రష్? ఇప్పుడు నాకు అనుష్క గారు అంటే బాగా ఇష్టం. పక్కన శివాని గారిని పెట్టుకుని మళ్ళీ అనుష్క గారు అంటారండి. నాకు చిన్నప్పటి నుంచి అనుష్క గారి ఫ్యాన్. మీకు బాగా అన్న డైరెక్టర్స్ లో ఏ డైరెక్టర్ గారు అంటే బాగా మీకు బాగా? నాకు కృష్ణవంశీ గారు, పెదవంశీ గారు, ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలా చాలా ఇష్టం. అసలు మామూలు కాదు, అసలు పిచ్చి అంటే పిచ్చి. అసలు ఈవి గారి సినిమాలు అయితే నేను రేంజ్లో చూస్తాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు
అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ కామెడీ వెటకరం గోదావరి బీయింగ్ ఇన్ కాకినాడ మాది. ఇంకా పొద్దున్న లెగిస్తే అది ఉంటుంది, ఏదో మేము మాట్లాడితేనే మాది కాకినాడ. అంటే వీళ్ళందరూ నా ఫేవరెట్. ఓకే, షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్ హీరో గారిలో ఏదైనా బ్యాడ్ చేసింది, గుడ్ కాదు బ్యాడ్, అదే ఈ స్మోక్ ఈగో, ఈగోతో ఈగోతో అంటాను, వేరే వేరే బయటగా పర్లేదు, వేరేమైనా పర్లేదు. ఈగోతోట చెప్పచ్చా అన్నట్ట? లేదండి చెప్పలేనండి. ఇప్పుడు అంతలా ఆలోచిస్తున్నానంటే ఏం లేదు, టక్కుమని అది చెప్పినాను నేను, ఏం లేదండి. అది ఈజ్ వెరీ అప్రోచబుల్ అండ్ నాకు ఇందాక మరి చెప్పారు అన్న, మీరు బాగా డిస్టర్బ్ చేస్తారు, సతాయించేశారు అని చెప్పారు రాహుల్. అవునా? బాగా టార్చర్ చూపించారంట 3 years. పాపం లెగ్ ఫ్రాక్చర్ అయినా సరే. నిజంగా అలాంటిది ఇది నిజమే అనుకో. అదేం లేదని మీరు వాళ్ళు చెప్తున్నారు, ఆయన ఎక్స్ప్రెషన్ అలాంటివి ఏం లేవు అసలు. అన్న మీకు శివానీ గారిలో గుడ్ ఏది అంటారు, బ్యాడ్ ఏది అంటారు క్వాలిటీ? ఈజ్ వెరీ ప్రొఫెషనల్ అండి, అండ్ she treats everyone equally as a human. బ్యాడ్ ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం టైం డిలే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, 1 word ఆన్సర్. కళ్యాణ్ గారా? పిఠాపురం. అన్న చిరంజీవి గారు, మెగాస్టార్. అల్లు అర్జున్ గారు, పుష్ప. ప్రస్తుతం డైలాగ్ చెప్పచ్చు కదా, బాగా. ఓకే, ఎన్టీఆర్ గారు. అన్న మీకు బాగా మూవీ పరంగా కానీ ఆర్టిస్టులు ఎవరు బాగా మీకు సపోర్టింగ్ లీడ్లో బాగా బెస్ట్ అనిపించింది ఎవరు మూవీలో చేసిన వాళ్ళలో? అపార్ట్ ఫ్రమ్ హీరో ఐ థింక్ ఐ లవ్ అభినయ గారు. లక్ష్మీదేవి క్యారెక్టర్ చేశారు. ఎందుకు అని అంటే ఆవిడకి షీఈస్ డిఫరెంట్, ఆవిడ మాట్లాడలేదు, బట్ ఆవిడతో వర్క్ చేయటం, ఆవిడని అలా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను స్టన్ అయిపోయాను. అంటే అసలు మామూలుగా ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ షీ పుట్స్, ఇట్స్ అమేజింగ్. ఇట్ వాస్ టోటల్ డిఫరెంట్. ఐ థింక్ లైక్ 100 marks ఫర్ అభినయ్ గారు. అన్న నార్మల్గా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే హీరోల్లో కనిపించదు నవరసాలు, నాకు మీలో కనిపిస్తుంది ఒక ఎక్స్ప్రెషన్. అంటే ఆయన నార్మల్ గానే కూర్చున్నారు, మీరు ఎట్లా అండం కానీ మల్టీప్లెక్స్. అది మల్టీప్లెక్స్ 4-5 స్క్రీన్లు ఉంటాయి, ఏదో తిరుగుతుంది. ఇక్కడ ఏ స్క్రీన్ ఓపెన్ చేయలేదు కదా ఇప్పుడు కూడా అన్నారు తెలిసి. ఓకే అన్న, మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? విద్యావాసులహం May 17th ఆహాలో లైవ్ అవుతుంది, అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం. ఇది ఒక చక్కటి క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. కుటుంబంతో అందరితో కలిసి హ్యాపీగా చూసిండి సమ్మర్లో, ఇంట్లో ఏసీ వేసుకొని చిల్ అయ్యి, అండ్ విల్ బీ అ వెరీ నైస్ ఎంటర్టైనర్, అండ్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. శివాని గారికి కూడా చెప్తారు, మీ పార్ట్నర్. శివాని గారికి చెప్పాలా? ఫోన్ చేస్తాను. వాచ్ ఆఫ్ ఫిలిం విద్యావాసులహం ఎక్స్క్లూజివ్లీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ఒక చక్కటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ అంతతో కలిసి చూసే సినిమా. ఒక వీకెండ్ అన్ని బాధలు అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా చూసే సినిమా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్తారా? ఏం లేదా? ఓకే, మూవీ మనస్ఫూర్తిగా ఆడుతున్నాం, మంచిగా ఆడాలని, మంచిగా అందరూ మంచి వ్యూవర్షిప్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.